నాట్స్ వేయటం ఎట్లాంటి టెక్నిక్ ఈ గ్రూప్కి ముందు నేర్పిస్తా ఈరోజే. మీరు రేపు మిగతా వాళ్ళకి టీచర్స్గా మారుతారు. 1 day లోపల యూ బికమ్ ఏ టీచర్. ఇస్ ఇట్ నాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ అన్నా? ఒక రోజు లోపల టీచర్గా మారడం. ఆశ్రమ్ మెడికల్ కాలేజీలో వర్క్షాప్ జరిపి మధ్య నేను ఈ 1 day గొడవ కూడా లేకుండా. 1 day అంటే అప్పుడు 2 days పోవాలి నేను. ముందు రోజు నేర్పాలి, మరుసటి రోజు నేర్పాలి. దాన్ని మార్చేసే ప్రొసీజర్ని. 8 o'clock ఐ రీచ్డ్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్. ఐ పిక్డ్ అప్ 30 people. 30 people తీసుకుని 2 hours నేర్పించాను నాట్స్ వేయటం. 30 peopleకి నాకు అంతే టైం పడుతుంది, 10 peopleకి అంతే టైం పడుతుంది. దాటితే ఆ నంబరు మరలా 2 గంటలు అదనంగా పడుతుంది. కాలేజీ మొత్తానికి నేర్పాలి నేను. ఈ 30 members 10 o'clockకి దే హ్యావ్ బికమ్ టీచర్స్ టు అదర్ గ్రూప్. దే హ్యావ్ సాట్ డౌన్ సైలెంట్లీ అసైడ్. 2 గంటల లోపల టీచర్స్గా మార్చగలం. స్కిల్స్ అట్లాంటివి. స్కిల్స్ నేర్పించడం చాలా ఈజీ. అది కష్టమైన ఆలోచనే మీరు పెట్టుకోవద్దు. థియరీ నేర్చుకోవడం అంటే గ్రంథాలు చదవాలా. ఇంకా ఈ గ్రంథం అయిపోయేదాకా చదవాల్సింది. దానికి ఎవడేం చేయలేడు. ఈరోజు మెడికల్ కాలేజీలో మీ యొక్క థియరిటికల్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ యు ఆర్ నాట్ గివెన్ ఎనీ ప్రాక్టికల్ కోర్స్ ఆన్ దీస్ థింగ్స్. బై ది టైమ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ అట్లీస్ట్ 50 skills నీకు వచ్చి ఉండాలి. ఒక స్కిల్ కూడా రావడం. ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ నాన్సెన్సికల్ అప్రోచ్ టువార్డ్స్ మెడికేర్ మేము ఈ వర్క్షాప్ స్టార్ట్ చేసాం. దాదాపు 40 years నుంచి చేస్తున్నాం. ఇక్కడికి పిలిచి కొంతమందికి చేస్తాం, కాలేజీలకు వెళ్ళి కొంతమందికి చేస్తాం. మీరు ఎవరైనా ఆ థియరీ కానీ లేదా ప్రాక్టీస్ కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి సిద్ధపడితే ఒక అద్భుతమైన అవకాశం ఉంది మీ చేతిలో. యూ కెన్ బికమ్ టీచర్స్ అండ్ గో ఎల్స్వేర్ అండ్ ఇంపార్ట్ దీస్ థింగ్స్. నా టీంతో పాటు మీరు రావచ్చు అవకాశం ఉన్నప్పుడు. ప్లీజ్ రిమెంబర్, బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ బై టీచింగ్. ఈ వాక్యం జీవితాంతం మర్చిపోద్దు మీరు. ఇది నేను నేర్చుకుంది అట్లాగే. బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ బై టీచింగ్. నువ్వు లెర్నర్గా ఉన్నప్పటికంటే టీచర్గా మారినప్పుడు ఎక్కువ నేర్చుకుంటావు. నా సీనియర్ నాకు నేర్పించేటప్పుడు నా దృష్టి అంతా సీనియర్ చెప్పింది ఎట్లా చేయాలనేదే ఉంటుంది నాకు. నేను టీచర్గా మారినప్పుడు నా జూనియర్ ఎన్ని తప్పులు చేస్తాడో నాకు కనపడుతూ ఉంటుంది. ఈ తప్పులన్నీ నేను చేసేది వరకు అని అర్థం. ఇప్పుడు నా రోల్ ఏంటి? తప్పుని గమనించాలా, సరిదిద్దాలా. నేర్చుకునేటప్పుడు నాకు ఈ బాధ్యత లేదు, అవునా? నేర్చుకునేటప్పుడు నాకు ఈ బరువు లేదు. నేర్పించేటప్పుడు నీ తప్పును గమనించాలా. ఆల్ దీస్ మిస్టేక్స్ విచ్ ఐఎమ్ సీయింగ్ నౌ ఇన్ మై జూనియర్స్, అవన్నీ నేను ఇదివరకు చేసినట్టు అర్థం. కానీ అప్పుడు నాకు చేసినట్టు స్పృహ లేదు. ఇప్పుడు నా రోల్ మారింది. ఇప్పుడు నేను తప్పులు గుర్తించగలను, సరిదిద్దగలను. నేర్చుకునేటప్పుడు నాకు తెలియకుండానే తప్పులు చేసిన. రోల్ మారిపోయింది. అది టీచర్ అంటే.